అందరికీ ప్రేజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? ఎలా ఉన్నారు? దేవుని ఎలా అడగాలో తెలీదా? ప్రతిదీ దేవుని ఎలా అడగాలో తెలియకపోతే ఒక చిన్న చిట్కా ఈరోజు చెప్తాను. అయితే ఈ వాగ్దానం అయితే వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు మనం ఎలా ప్రార్థన చేయాలో చాలామందికి తెలీదు. వారు ఎలా ప్రార్థన చేస్తారంటే ఒక ఉదాహరణ చెప్తా ఉంటాను. ఒక వ్యక్తి ఒక చెట్టు నాటి ఇలాగ ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, దీనికి ఎండ కావాలి, వర్షం కావాలి, దయచేసి దీనికి వర్షమును ఎండను ఇవ్వు అని ప్రార్థన చేశాడంట. రెండో వ్యక్తి, ప్రభువా, నీకు సమస్తము తెలుసు, దీనికి ఏమి కావాలో సమయోచితంగా ఎప్పుడు ఏది అవసరత కలిగి ఉందో ఈ చెట్టుకు నువ్వే చూసుకో, నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను. ప్రతిరోజు వీరిరువురు ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. చెట్టు పెద్దగా అయిపోయింది, ఇద్దరు చెట్లు పెద్దగా అయిపోయాయి. కానీ మొదటి అతని చెట్టు అయితే వాడిపోయి ఎండిపోయింది. రెండో అతని చెట్టు అయితే చాలా పెద్దగా ఎదిగి ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. ఎందుకు అంటారు? ఇద్దరు ప్రార్థన చేశారు కదా, మరి మొదట ఆయన చెట్టు ఎందుకు ఎండిపోయింది అని అనుకోవచ్చు కదా. నేను ప్రార్థన చేసినా కూడా నా చెట్టు ఎండిపోయింది ఏంటి అని అనుకోవచ్చు కదా. దానికి ఒకటే ఆన్సర్, నీకు తెలిసిన దాంతో దేవునికి నువ్వు చెప్పకూడదు. ఎండ కావాలి, వర్షం కావాలంటే ఎండ ఎంత కావాలో నీకు తెలియకపోవచ్చు, ఏ సమయంలో కావాలో నీకు తెలియకపోవచ్చు. వర్షం ఎంత కావాలో, ఏ సమయంలో వర్షము రావాలో నీకు తెలియాలి. కొన్నిసార్లు కొన్ని వర్షాలు మేలు చేయడానికి వస్తాయి, కానీ కొన్ని వర్షాలు నాశనం చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి నీకు సమస్తము తెలుసు ప్రభా, నువ్వు చూసుకో అని నువ్వు అన్నట్లయితే నీ తండ్రికి నీకు అక్కరగా ఏదైతే ఉందో అది ముందుగా ఆయనకి తెలుసు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ముందుగానే ప్రభా నాకు ఈ జాబ్ ఇచ్చే ప్రభా, ప్రభా నాకు ఆ బ్లెస్సింగ్ ఇచ్చే ప్రభా నాకు ఈ అబ్బాయితో పెళ్లి చేయండి ప్రభా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ముందు చూపు కలిగిన దేవుడు, ముందు ఏం జరుగుతుందో తెలిసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తం తెలుసుకోండి. మన అనుదిన ఆహారం ఆయన మనకిస్తాడు. పక్షులకు ఎక్కువ తిని చనిపోయినట్టుగా ఎక్కడైనా ఉందా? లేక తక్కువ తిని ఎండిపోయి చనిపోయినట్టు ఉందా? ఒకవేళ అది నేల పడినా కూడా అది దేవుని సెలవు లేకుండా పడదంట. కాబట్టి ప్రతిదీ ఆయన సెలవులో ఉంటుంది, ప్రతిదీ ఆయన చూసుకుంటాడు. కాబట్టి నువ్వు ప్రార్థన ఎలా చేయాలంటే నీకు తెలిసిన లాజిక్స్తో, నీకు ఉన్న ఇంటెలెక్చువల్ పవర్తో, ప్రభా ఎండ కావాలి, వర్షం కావాలంటే నీకు తెలీదు. ఎండతో వర్షంతో ఇంకా కావాలి, ఇంకో ఎన్నో కావాలి. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, మనకి తెలియని కెమికల్స్ చాలా ఉన్నాయి. అవి ఒక ఎదుగుదలకి ఎంత కావాలో మనకు తెలియదు. అయితే దేవునికి సమస్తము తెలుసు. అలాగే నీ జీవితంలో కూడా నీకు ఏ కెరియర్ నీకు కరెక్ట్ అవుతుందో, నీకు ఎటువంటి వ్యక్తి నీకు కరెక్టో, నువ్వు బాగుపడాలని, నువ్వు ఎదగాలని, నువ్వు ఫలమును దయచేసే వ్యక్తిని దేవుడు నీ యొద్దకు తీసుకొస్తాడు. కాబట్టి నీ చిత్తమైన వారిని నాకు చూపించు ప్రభా, నీ చిత్తమైన జాబ్ నాకు చూపించు నాయనా. అయ్యా నన్ను బాగు చేయి ప్రభా, అయ్యా తండ్రి నీ ఉద్దేశంలో నన్ను నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నన్ను అలా చేయి ప్రభా అని ప్రార్థన చేసి చూడు. దేవుడు ద్వారాలను తెరుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కొన్ని ద్వారాలు మూసివేస్తూ ఉంటారు, కొన్నిసార్లు కొన్ని ద్వారాలు మూయబడి ఉంటాయి. ప్రభా ఆ ద్వారం తెరవవా అనే బదులు, ప్రభా ఏ ద్వారంలోనికి నేను ప్రవేశించాలో తెరవండి ప్రభా అంటే సరైన ద్వారం దేవుడు నీకు తెరుస్తారు. కాబట్టి ఈ మాటలు వింటున్నాను నీవు నాతో కలిసి ఈరోజు ఇదే ప్రార్థన ఈ రోజంతా చేసి దేవుని చిత్తం తెలుసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి నాయన, నీ చిత్త ప్రకారమే ప్రతిదీ జరుగును గాక నాయన. యూ ఆర్డర్ ద స్టెప్స్ ఆఫ్ ద రైచస్ నాయన. అయ్యా నాయన బైబిల్ సెలవిస్తుంది నాయన, నీతిమంతుల అడుగులను స్థిరపరిచే దేవుడవు నాయన. ఎందుకంటే నీకు తెలుసు నాయన వారు ఎక్కడ అడుగు వేస్తున్నారో, ఏ అడుగు సరైనదో, ఏ అడుగు స్థిరమైనదో నీకు తెలుసు నాయన. ఇవాళ రేపు మోసపోతున్నాం, మోసపుచ్చబడుతున్నాం నాయన. ఇవాళ రేపు నాయన ప్రభా తండ్రి ఏ అడుగులో మేము జారుపడి పడిపోతామో, నాశనం అయిపోతామో మాకు తెలీదు. కాబట్టి నీ చిత్తం ఏంటో మేము చేసేటకు మాకు నేర్పించండి. నీ చిత్తమైన వృత్తిలో, నీ చిత్తమైన వ్యక్తితో, నీ చిత్తమైన ఇంటిలో, నీ చిత్తమైన స్థలంలో మేము ఉండుటకు మాకు నేర్పించండి. తగిన కాలమందు ఫలమిచ్చేవారుగా మమ్మల్ని చేసి నడిపించమని అడుగుతున్నాం. మాకు తెలిసింది కొంచెమేనాయన, ఆ కొంచెము జ్ఞానంతో అయ్యా మేము అడుగుతున్నాం మేము, కానీ అది నీ చిత్తం కాదు. నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించండి. మేలులో మమ్మల్ని నడిపించే దేవుడు అని నమ్ముచు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. వాక్యం విన్నాం కదా, సో ధైర్యంగా ఉండండి. దేవునికి అన్నీ తెలుసు. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి ప్రభా అని ప్రార్థన చేయండి. ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ముందు అడుగులు వేయండి. దేవుడి చిత్తం కాకపోతే ఆ ద్వారాలు మూసేస్తే ఆ ద్వారాలు ముయ్యబడ్డాయని ఏడవకండి. బికాస్ గాడ్ నోస్ వాట్ హీ ఈస్ డూయింగ్. కాబట్టి కింద కమెంట్లో రాయండి, గాడ్ నోస్ ద బెస్ట్ అబౌట్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.